యుద్ధం చేయాలంటే బాంబులు, అణుబాంబులు, రక్తపాతం. కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. క్లిక్ చేస్తే వ్యవస్థలన్నీ కూలిపోతాయి. ప్రపంచాన్ని శాసించే అగ్రరాజ్యాలే కింద మీద అవుతున్నాయి. అణు విస్ఫోటనం కన్నా భయపెట్టేలా పెను సమాచారపాతం సంభవిస్తోంది. దేశాలన్నింటినీ గడగడలాడిస్తున్న ఆ సమర క్షేత్రం సైబర్ వార్. సాంకేతిక రణంలో బ్రహ్మాస్త్రం లాంటి ఆయుధం హ్యాకింగ్. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల ప్రచార బరి మొదలు ప్రతి చోట ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. కట్టుదిట్టమైన బ్యాంకింగ్, రక్షణ వ్యవస్థలన్నీ హ్యాకింగ్ దాడులతో విలవిల్లాడుతున్నాయి. ప్రైవేట్ ఈమెయిళ్లకు భద్రతే లేకుండా పోతోంది. నెట్టింట్లో జర భద్రం అంటోన్న ఈ హెచ్చరికలు ఏమాత్రం పెడచెవిన పెట్టినా తర్వాతి బాధితులు మీరే కావచ్చు. ఆధునిక జీవితాలన్నీ డిజిటల్ మయం అవుతున్నాయి. సంపదకు అర్థం మారుతోంది, నగదు రూపు మారుతోంది. కంప్యూటర్, ఇంటర్నెట్ అనే రెండు ముక్కలు ప్రపంచం మొత్తాన్ని శాసిస్తున్నాయి. ఇక్కడే నేరమన్న మాటకు అర్థం మారుతోంది. డిజిటల్ వేదికల సాక్షిగా ప్రపంచాన్ని వేధిస్తోన్న సమస్య ఇది. ప్రతి చోట ఇదే. వ్యక్తిగత ఖాతాలు, సంస్థలు, దేశాలకు దేశాలే ఈ బారిన పడుతున్నాయి. సర్వశక్తివంత దేశం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పుడిదే కీలకాంశం. శ్వేత సౌధాధిపతి బరిలో నిలిచిన తిరుగులేని మహిళ హిల్లరీ క్లింటన్ స్వయానా సైబర్ నేరాల బారిన పడి దోషిలా నిల్చోవాల్సి వస్తోంది. ప్రత్యర్థి విమర్శలకు తలంచి ప్రైవేటు మెయిల్స్ ని ఆశ్రయించడం ద్వారా తప్పు చేశానని అంగీకరించాల్సి వచ్చింది. I will release my tax returns against my lawyer's wishes when she releases her 33,000 emails that have been deleted. As soon as she releases them, I will release my tax returns, and that's against my lawyers. They say don't do it. I made a mistake using a private email, and if I had to do it over again, I would obviously do it differently, but I'm not going to make any excuses. It was a mistake, and I take responsibility for that. ఇదే సమయంలో నెట్ ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసిన మరో అంశం దిగ్గజ ఈమెయిల్ సంస్థపై హ్యాకర్ల దాడి. ఏకంగా 50 కోట్ల మంది సమాచారం చోరీ అయింది. యాహూ చెబుతున్న ప్రకారం ఒక దేశ ప్రభుత్వ సహకారంతోనే జరిగిన సైబర్ దాడులతో 2014 నుంచి వారి ఖాతాదారుల సమాచారం చోరీ అవుతూ వస్తోంది. కోట్ల మంది వ్యక్తిగత సమాచారం దొంగతనం జరిగింది. పేర్లు, ఈమెయిల్ అడ్రస్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ వివరాలు, పాస్వర్డ్లు, అందుకు ఉపయోగించే సెక్యూరిటీ చిట్కాలు అన్నీ గుట్టుగా గుర్తు తెలియని వ్యక్తులకు చేరిపోయాయి. యాహూ అన్ని అంచెల రక్షణ వ్యవస్థలు బద్దలు కొట్టిన హ్యాకర్లు తమకు తిరుగులేదని నిరూపించుకున్నారు. ఎన్క్రిప్టెడ్ మోడ్లో ఉన్న సెక్యూరిటీ ప్రశ్నలు, వాటికి సమాధానాలు కూడా తస్కరించారు. బ్యాంకు ఖాతాలు, చెల్లింపుల వివరాలేం బహిర్గతం కాలేదని యాహూ చెబుతున్నా నమ్మడానికి వీల్లేని పరిస్థితి. సుమారుగా 50 కోట్ల మంది అని చెబుతున్నా ఖచ్చితంగా ఎవరెవరు ఈ భారీ సైబర్ దాడిలో బాధితులనేది ఇంకా తేల్చలేదు. కాకపోతే 2014 నుంచి యాహూ ఖాతాలు ఉపయోగిస్తున్న వారంతా హ్యాకింగ్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు ప్రకటించారు. యాహూ కూడా ప్రభావితమైన ఖాతాల గురించి వ్యక్తిగతంగా ఎవరికి వారికి సమాచారం అందిస్తోంది. పాస్వర్డ్లు, సెక్యూరిటీ ప్రశ్నలు మార్చుకోవాలని కోరుతోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 2014 నుంచి మార్చుకోని వారు తక్షణం కొత్త పాస్వర్డ్ పెట్టుకోవాలని సూచిస్తోంది. ఈ విషయం తెలియగానే చాలా మందిలో ఒక సందేహం రావచ్చు. మనమేమైనా డబ్బు పోగొట్టుకుంటామా? ఎందుకు కంగారు పడాలి అని. వాస్తవం ఏంటంటే యాహూ ఖాతాల ద్వారా నేరుగా మన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమాచారం తస్కరించకపోవచ్చు. అంతమాత్రాన సురక్షితంగా ఉన్నామని కాదు. చాలా కొద్ది మంది అయినా పరోక్షంగా బాధితులు కావచ్చు. ఎందుకంటే ఎక్కువ శాతం సాధారణంగా వివిధ ఖాతాలకు యూజర్ నేమ్లు, పాస్వర్డ్లు, సెక్యూరిటీ ప్రశ్నలు, వాటికి సమాధానాలు ఒకే రకంగా పెడుతూ ఉంటారు. ఇంకొందరు పాస్వర్డ్ మార్చినా ఒక 3-4 ఎంచుకుని వాటినే మార్చి పెడుతూ ఉంటారు. అలాంటి జాబితాలో ఉన్నవారంతా ఏదో ఒక రూపంలో సైబర్ ముప్పు ముంగిట నిలిచినట్లే. ముందున్న మరో ప్రమాదం హ్యాకింగ్ బారిన పడిన వారి పూర్తి సమాచారం వేరే వాళ్ల చేతుల్లో ఉంటుంది. అదే అదనుగా తీసుకుని ఫిషింగ్ మెయిల్స్ పంపించడానికి ఆస్కారం ఉంటుంది. బ్యాంకు తరఫున పంపినట్లు మెయిల్స్ చేసి బురిడీ కొట్టించడానికి వీలుంటుంది. వాటిల్లో ఏం జరిగినా బ్యాంకింగ్ డేటా దొంగల చేతికి చిక్కినట్లే. ఈ తరహా నేరాలు ఇప్పటికే ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి.
మా తరఫున ఎవరు ఎలాంటి కీలక సమాచారం అడగరని బ్యాంకులు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఖాతాదారులను అప్రమత్తం చేస్తున్నారు. కానీ హ్యాకర్ల దాడులతో ఎప్పటికప్పుడు ఆర్థిక పరమైన నష్టాలతో పాటు కీలకమైన వ్యక్తిగత సమాచారం బయటకు వెళ్లిపోతోంది. అందుకనే తక్షణం నెటిజన్లు మేల్కోపోతే ఎవరైనా ఎక్కడి నుంచైనా మన డేటా యాక్సెస్ చేసే ముప్పు పొంచి ఉన్నట్లే. మరీ ముఖ్యంగా ప్రభుత్వ రాజకీయపరమైన వ్యవహారాలు, పోటీ వ్యాపారాల్లో ఉండేవాళ్లు ప్రత్యర్థులకు ఈ రూపంలో ఓ ఆయుధాన్ని చేతులారా అందించినట్లే. ఈ విషయంలో మనల్ని మనం రక్షించుకోవాలంటే ఏం చేయాలి? ఇందుకోసం యాహూ ఖాతాదారులందరికీ హెచ్చరిక పంపింది. అనుమానాస్పదంగా ఉన్న లాగిన్ యాక్టివిటీస్ అన్నీ రివ్యూ చేసుకోవాలని కోరింది. పాస్వర్డ్, సెక్యూరిటీ సమాచారం మార్చుకోవాలని, అంతర్జాలం అన్ని ఖాతాలకు ఒకటే పాస్వర్డ్ పెట్టుకోవడం కాక ప్రతి ఖాతాకు వేర్వేరు సమాచారం పెట్టుకోవాలని సూచించింది. ఎంత వీలైతే అంత సంక్లిష్టమైన గట్టి పాస్వర్డ్లు పెట్టుకోవాలని కోరింది. హ్యాకర్ల దాడి నుంచి తప్పించుకోవడానికి అనుమానిత ఈమెయిల్స్ ను ఓపెన్ చేయడానికి దూరంగా ఉండాలని పేర్కొంది. అలాంటి మెయిల్స్ అటాచ్మెంట్స్ ను ఎట్టి పరిస్థితుల్లో తెరవకపోవడం మంచిది. మీకు కోట్ల రూపాయల లాటరీ అంటూ గ్యాలం వేసి వ్యక్తిగత సమాచారం అడిగే మెయిల్స్ కు అస్సలు స్పందించకూడదు. ఈ చర్యలతో పాటు ఈమెయిల్ తెరవాలంటే ప్రతిసారి మొబైల్ కు సంక్షిప్త సందేశం వచ్చేలా ఏర్పాటు, 2-స్టెప్ వెరిఫికేషన్ వంటివి యాక్టివ్ చేసుకోవడం తప్పనిసరి. యాహూ సంస్థపై ఇంత పెద్ద దాడికి పాల్పడింది ఎవరు అనే అంశంలో అనుమానాలు తప్ప ఇంకా ఎవరూ ఫలానా అని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో పీస్ అనే పేరుగల ఓ హ్యాకర్ దాదాపు 28 కోట్ల మంది యాహూ ఖాతాదారుల సమాచారాన్ని డార్క్ వెబ్సైట్లో కేవలం $1,800 అమెరికన్ డాలర్లకు అమ్మేశాడు. అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలు సైతం ఆ పీస్ అనే హ్యాకర్ ఎవరనేది కనుక్కోలేకపోయాయి. విషయం అక్కడితోనే అయిపోలేదు. అంతర్జాతీయంగా బ్యాంకింగ్ రంగానికి హ్యాకర్లు సవాళ్లు విసురుతున్నారు. ఉదాహరణకు ఈ ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంక్ ను కొల్లగొట్టిన ఘటన. ఒక్క దాడితో ఏకంగా 550 కోట్ల రూపాయలకు పైగా కాజేశారు. బంగ్లాదేశ్ బ్యాంకు దోపిడీ ఘటన సైబర్ దాడుల ముప్పు కళ్ల ముందుకు తేవడమే కాదు, ప్రపంచం మొత్తం మీద 11,000 బ్యాంకులకు సేవలందిస్తున్న అంతర్జాతీయ పేమెంట్ నెట్వర్క్ సమర్థతనే ప్రశ్నార్థకం చేసింది. ఆ స్విఫ్ట్ నెట్వర్క్ సంస్థ నివేదిక ప్రకారమే సైబర్ దాడుల ముప్పు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. రోజు లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగే అత్యంత భద్రత ఏర్పాట్లు ఉండే పేమెంట్ మార్గాలపై హ్యాకర్లు నిరంతరాయంగా దాడులు చేస్తున్నారు. బంగ్లాదేశ్ బ్యాంకు దోపిడీ తర్వాత కూడా మరో 2 అంతర్జాతీయ బ్యాంకుల సెక్యూరిటీ ఫైర్వాల్స్ ని హ్యాకర్లు ఛేదించారు. 3వ బ్యాంకు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఆధునిక బ్యాంకు దొంగతనాల గురించి సులభంగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే డబ్బుని కాపాడుకునే విధానాలు పూర్తిగా మారిపోయాయి. గతంలోలా నేరగాళ్లంటే కత్తులు, తుపాకులు, ఇతర మారణాయుధాలతో బ్యాంకులను బద్దలు కొట్టడం, చుట్టుముట్టి దోచుకోవడం వంటి పద్ధతులు పూర్తిగా మారిపోతున్నాయి. ఇంట్లో ఒక కంప్యూటర్ ఉంటే చాలు, అది లేకుంటే చేతిలో ఒక సరైన స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఈ సరికొత్త డిజిటల్ దాడులను ఎదుర్కోవడానికి బ్యాంకులన్నీ వాటి పేమెంట్ నెట్వర్క్లను కట్టుదిట్టం చేయడమే తలనొప్పిగా మారుతోంది. చట్టాలు, నైతికత విషయం పక్కన పెడితే కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న హ్యాకర్లు ఇలా చెలరేగిపోతూ తమ పునరాగమనాన్ని ఘనంగా చాటుకుంటున్నారు. ఏమాత్రం ఆధారాలు లేకుండా పని పూర్తి చేస్తున్నారు. నిజాయితీగా చెప్పాలంటే సైబర్ సెక్యూరిటీలో ఇప్పుడు ఒక రకమైన నిస్సహాయత నెలకొంది. ఈ సైబర్ స్పేస్ లో ఎవరి రక్షణ వారే చూసుకోవాలనే హెచ్చరికలు పెరుగుతున్నాయి. ఎందుకంటే రేపెప్పుడైనా ర్యాన్సమ్ వేర్ తరహా మాల్వేర్స్ మీ కంప్యూటర్పై దాడి చేయవచ్చు. కంప్యూటర్ తెరవడానికి వీల్లేకుండా తాళం వేసి తిరిగి తెరవాలంటే కొంత డబ్బులు కట్టమని డిమాండ్ చేయవచ్చు. వాళ్లు అడిగినంత ఇచ్చుకోవడం మినహా మరో మార్గం ఉండకపోవచ్చు కూడా. పోలీస్, సైబర్ భద్రతా వ్యవస్థలు ఎలాంటి సాయం చేయలేకపోవచ్చు. ఎందుకంటే మనం ఎంతో గొప్ప అనుకునే అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషనే ఇలాంటి సందర్భాల్లో డబ్బులు కట్టేయమనే సలహా ఇస్తుందనేది ఆ సంస్థ ఓ అధికారి చెప్పిన మాట. ఇలాంటి ఆపదల్లో ఎవరో వచ్చి బయటకు లాగుతారని చూడటానికి ఏముండదు. జీవితాలన్నీ ఆన్లైన్ మయం అయిపోతున్న ఈ రోజుల్లో చట్టాలు, వ్యవస్థలు రక్షించడానికి వచ్చేలోపే జరగాల్సిన నష్టమంతా జరిగిపోతోంది. 2015లో భారత్లోని 72% సంస్థలు ఏదో ఒక రూపంలో సైబర్ దాడికి గురయ్యాయి. 63% సంస్థలు తమకు ఆర్థిక నష్టం వాటిల్లిందని పేర్కొన్నాయి. హ్యాకర్లు ఆయా సంస్థల సర్వర్లపై, కంప్యూటర్ నెట్వర్క్పై దాడి చేసి నష్టం కలిగిస్తున్నారు. కేపీఎంజీ సైబర్ క్రైమ్ సర్వే 2015 చెప్పిన విషయాలివి. ఇక్కడ ప్రధానంగా ఆయా సంస్థలు ఈమెయిల్ సర్వర్లనే హ్యాకర్లు ఎక్కువగా లక్ష్యం చేసుకుంటున్నారు. ఆ తర్వాత కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, వెబ్ సర్వర్లు, ఈఆర్పీ సిస్టమ్స్, డేటా సర్వర్లపై దాడులు చేస్తున్నారు. ఒకవేళ అలా దాడి చేస్తున్నది ఎవరు అని గుర్తించగలిగినా
దొంగిలించిన డేటాను సురక్షితంగా తిరిగి పొందటం దాదాపు అసాధ్యమైన విషయమే అవుతోంది. కొన్ని సంస్థలు మాత్రమే నిరంతర పరిశోధనలతో హ్యాకర్ల ధాటికి తట్టుకుని నిలబడగలిగితే వ్యవస్థలన్నీ అభివృద్ధి చేసుకుంటున్నాయి. శరవేగంగా మారుతున్న వర్తమానంలో రోజురోజుకి వ్యక్తిగతం, సంస్థలు, ప్రభుత్వపరమైన కీలక వ్యవస్థలన్నీ ఇంటర్నెట్కి అనుసంధానమవుతున్నాయి. అంటే వాటిపై సైబర్ దాడుల రూపంలో ప్రతీకారంతో రగిలిపోయే ప్రత్యర్థులకు అవకాశమిచ్చినట్లు అవుతోంది. సైబర్ ఉగ్రవాదము పెరుగుతోంది, హ్యాకర్ల సంఖ్య పెరుగుతోంది. ఉదాహరణకు చూస్తే ఆటో సెన్సార్ల ద్వారా పనిచేసే వీధి దీపాలు ఒకేసారి వెలగొచ్చు. సైనిక డ్రోన్లు లక్ష్యం తప్పి వేరే వాటిని తాకొచ్చు. వందల కొద్దీ చోదకరహిత వాహనాలు పోలీస్ స్టేషన్లను ఢీకొట్టవచ్చు. ఇవేవో ఉత్తుత్తి ఊహలు కాదు, సైబర్ నేరగాళ్లు ఇప్పటికే చేసి చూపిస్తున్న చిత్రాలు. 2010 నుంచి ఈ దాడుల సంఖ్య లెక్కకు మిక్కిలిగా పెరుగుతోంది.